హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన 5 పథకాలతో పాటు కొన్ని కొత్త రూల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో 4వసారి ముఖ్యమంత్రిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొన్ని పథకాలు అమలులో ఉన్నాయి. మొదటిగా జూన్ 13వ తేదీన విద్యార్థులందరికీ స్కూళ్లు ప్రారంభమైనాయి. జగనన్న విద్యా కానుక పేరున్న పథకాన్ని స్టూడెంట్ కిట్గా మారుస్తూ విద్యా కానుకలో ఇచ్చే యూనిఫామ్, బుక్స్, షూస్, టై, బెల్ట్ ఇలా అంటే గతంలో ఇచ్చేవన్నీ కూడా ఇప్పుడు యథావిధిగా పంపిణీ చేయబోతున్నారు. జూన్ 13న ప్రారంభమయ్యాయి కాబట్టి స్కూల్స్లో అదే రోజు నుంచి పంపిణీ చేయాలని ఈ కిట్లన్నీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండో పథకం చూసుకున్నట్లయితే జగనన్న గోరుముద్ద. ఆ పథకాన్ని పిఎం పోషణ్ గోరుముద్దగా మార్చారు. కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక వారంలో 5 రోజుల పాటు విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్ల సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి వారం ఒక రంగులో ఉన్న కోడిగుడ్లను సరఫరా చేయాలని సప్లయర్లకు సూచిస్తూ అధికారులను చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక బెల్లం చిక్కీలు కూడా 15 రోజులకు ఒకసారి పాఠశాలలకు అందించాలని, బడులు తెరిచే నాటికి మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం, రాగిపిండి, బెల్లం సిద్ధం చేయాలని పాఠశాలల డైరెక్టర్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది. అలాగే మనం గనుక గమనించుకున్నట్లయితే మరో పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా మార్పు చేస్తూ అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ పెంచుతూ ఏప్రిల్ నుంచే లెక్క కట్టి 4,000 పెన్షన్ ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. జూలై 1 నుంచి ఒక్కొక్కరికి 7,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు. మనం గనుక గమనించుకున్నట్లయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు, జూలైలో పెంచిన 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 రూపాయల పెన్షన్ పెంచుతూ జూలై నెల నుంచే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 65,30,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే దివ్యాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా 8 లక్షల మంది అయితే ఉన్నారు. 6,000 రూపాయల పెన్షన్ ఈ 8 లక్షల మందికి అయితే జూలై నెల నుంచే పంపిణీ చేస్తారు. పూర్తి స్థాయి వైకల్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 15,000 రూపాయలు, తలసీమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తారు. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి 50 సంవత్సరాల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే తర్వాత మెయిన్ పాయింట్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారండి. రైతులకు సంబంధించి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తారు. ఈ నెల 17వ తారీఖున మీటింగ్లో అయితే దీని గురించి చర్చిస్తారు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇస్తారండి. పాలసీస్ ఏవైతే ఉంటాయో అంటే ప్రమాదవశాత్తు పంట నష్టపోయి ఉన్నటువంటి రైతులకు వారికి సంబంధించిన డబ్బులు అనేది రైతుకి నష్టపరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తారు. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే జగనన్న పేరు మీద ఉన్న అన్ని పథకాలు రద్దు చేస్తూ కొన్ని పథకాల పేర్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో తర్వాత మనకు మెయిన్గా మొదటిగా సంతకం చేసే ఫైల్ వచ్చేసి మెగా డిఎస్సి అండి. మెగా డిఎస్సి వాళ్ళకైతే మొత్తంగా సంతకం చేస్తారు, మొదటి సంతకం. అలాగే మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 పేరుతో మేనిఫెస్టో ఏదైతే విడుదల చేశారో నిరుద్యోగులకు, అలాగే మహిళలకు, విద్యార్థులకు, అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ కానుక తీసుకుంటున్నారో వారికి వీటన్నిటికీ సంబంధించి సూపర్ 6 పేరుతో ఏవైతే పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా అమలు చేయబోతున్నారు. మనకు ఈ పథకాలన్నీ త్వరలోనే అమలు చేస్తారు. వీటికి సంబంధించి పూర్తి సమాచారం మీకు తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.